మెగాస్టార్ ప్రభాస్, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో స్పిరిట్ మూవీ రానుంది. సుమారు 300 కోట్లతో ఈ సినిమాను టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో యాంగ్రీ పోలీస్ గా ప్రభాస్ కనిపించనున్నట్లు ఇప్పటికే సందీప్ ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల స్టోరీ లైన్ కూడా వెల్లడించారు సందీప్. ప్రస్తుతం సందీప్ వంగ ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు పంచుకున్నారాయన. స్పిరిట్ మూవీ యానిమల్ కన్నా ముందే తీయాల్సిందని, కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయిందని తెలిపారు సందీప్. ప్రభాస్ కోసం హాలీవుడ్ మూవీ రీమేక్ చేసే ప్లాన్ తన వద్దకొచ్చిందని, కానీ రిజెక్ట్ చేసినట్టు చెప్పారు. ఆ తర్వాత స్పిరిట్ స్టోరీ ప్రభాస్ కు నచ్చడంతో ప్రాజెక్టు ఓకే అయిందని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు స్క్రిప్ట్ పనులు 60% పూర్తయ్యాయని సందీప్ తెలిపారు. త్వరలో స్టోరీ వర్క్ ను కంప్లీట్ చేసి డిసెంబర్లో షూటింగ్ ప్రారంభించనున్నామని చెప్పుకొచ్చాడు సందీప్. తనతో పాటు ప్రభాస్ కున్న మార్కెట్ ఆధారంగా ఈ సినిమా ఓపెనింగ్స్ 150 కోట్లు రావడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేశారు. టీజర్, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేస్తే ఈ స్థాయి వసూళ్లు సాధించడం సాధ్యమేనని అన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రణబీర్ కపూర్ తో యానిమల్ సీక్వెల్ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే స్పిరిట్ సినిమాపై ఉన్న అంచనాలు సందీప్ లేటెస్ట్ కామెంట్స్ తో మరిన్ని పెరిగాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ మూవీ 8 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ప్రభాస్ కల్కి మూవీ షూటింగ్ పూర్తి చేయగా ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ తెగ వస్తున్నాయి. ఇటీవల హను రాఘవపూడి ప్రభాస్ తో చేస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీకి సంబంధించి 3 పాటలు కంప్లీట్ అయినట్లు తెలిపారు. ఇక త్వరలో రాజాసాబ్ సెట్స్ లో అడుగు పెట్టనున్నారు ప్రభాస్. మరి వరుస సినిమాలతో ప్రభాస్ ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.